1757వ సంవత్సరం భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఆ సంవత్సరం ఇండియాపై దండెత్తి వచ్చిన బ్రిటిష్ వాళ్లతో పోరాడి మొదటిసారి ఓడిపోయిన తర్వాత భారతీయులు పోయిన స్వాతంత్ర్యాన్ని తిరిగి సంపాదించటానికి 1 శతాబ్దం కంటే ఎక్కువ కాలం ఎన్నో అనుభవాలను మిగిల్చిన యుద్ధాలను చూశారు. ఎన్నో కష్టాలకు లోనయ్యారు. ఆ యుద్ధాలన్నిటిలో స్వాతంత్ర్య పౌరులుగా భారతీయులు చేసిన చివరి యుద్ధం 1857లో జరిగింది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యాలలో ఆఖరివాడైన బహదూర్ షా దానికి నాయకుడు. అయితే అప్పుడు ఈ యుద్ధంలో మన వాళ్లు పరాక్రమం, స్వార్థ త్యాగం నిరుపయోగమైంది. దురదృష్టం, భ్రష్టు పట్టిన నాయకత్వం వాళ్ల ఓటమికి, లొంగుబాటుకు దారితీశాయి. ఆ ప్రథమ స్వాతంత్ర్య సమరంలో మన వాళ్లు ఓడిపోయిన తర్వాత, అనగా 1858లో మన దేశ పరిపాలనకు తూర్పిండియా కంపెనీ నుండి తొలగించి బ్రిటిష్ రాణికి అప్పగించారు. అప్పటి నుండే ఆమె బ్రిటిష్ కు రాణి, ఇండియాకు సామ్రాజ్ఞి అయింది. అప్పుడే బ్రిటిష్ సామ్రాజ్యం ఇండియాను తన గుప్పెట్లో పెట్టుకుని ఒక పథకం ప్రకారం శాశ్వతంగా సడలని పట్టును సంపాదించడానికి ఉపక్రమించింది. తత్ఫలితంగా ఇండియా సమకాలిక చరిత్రలో 90 సంవత్సరాల పాటు కొనసాగిన ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఇది భారతదేశ చరిత్రలో చాలా క్లిష్టమైన దశ. ఆ దశలో 1897కు ఒక ప్రత్యేకత ఉంది. అదే సుభానుడు చంద్రబోస్ జన్మించిన సంవత్సరం. దానికి 40 సంవత్సరాల ముందు ప్రథమ స్వాతంత్ర్య పోరాటం జరిగింది. దానికి 45 సంవత్సరాల తరువాత ఇండియా స్వాతంత్ర్యం కోసం జరిగిన సాయుధ పోరాటానికి ఆ సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. 1897లో బ్రిటిష్ సామ్రాజ్యం విక్టోరియా మహారాణి పాలన రజోత్సవాన్ని జరుపుకుంటుంది. అదే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం సైద్ధాంతిక పునాదులు సవాలు చేస్తున్న సాహసోపేతుడిగా, నవభారత స్వాతంత్ర్య సమరయోధుల నాయకుడిగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న సుభానుడు చంద్రబోస్ ఒరిస్సాలో ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. ఆ సంవత్సరం 2 స్వాతంత్ర్య సమరకాలకులకు దాదాపు మధ్యకాలం కావటం విశేషం. సుభాను బోసు తండ్రి పేరు జానకీనాథ్ బోను. బెంగాలులోని 24 వరగణాల జిల్లాల నుండి న్యాయవాద వృత్తిలో స్థిరపడటానికి కటక్ వెళ్లాడు. కానీ ఆ పట్టణం ఆనాడు అవిభక్త బెంగాల్ రాష్ట్రంగా ఉన్న బెంగాలు ప్రెసిడెన్సీలో ఎక్కడో ఒక మూల ఉన్న ఓ చిన్న పట్టణం. అప్పుడు దానికి కలకత్తాలో రైలు మార్గం కూడా లేదు. ఆ పరిస్థితిలో జానకీనాథ్ బోను జీవనోపాధి కోసం కటక్కు ప్రయాణం కట్టడమే ఒక గొప్ప సాహస కృత్యం. ధైర్యవంతుల్ని లక్ష్మి వరిస్తుందన్నట్లు సుభాను ఎగిరాడు. సుభాను జన్మించే నాటికే జానకీనాథ్ కటక్ న్యాయవాదులలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. గవర్నమెంట్ లీడర్ అయ్యాడు కూడా. కటక్ పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు. 1912లో ఆయన బెంగాలు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా. ఆయన గవర్నమెంట్ లీడర్ గా ఉంటూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరవుతుండడం వలన అధికారుల అనుగ్రహానికి దూరమయ్యాడు. 1930లో మహాత్ముడు సహాయ నిరాకారోద్యమాన్ని ప్రారంభించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తన స్వాతంత్ర్య సమరయోధుల మీద క్రూరంగా విరుచుకుపడింది. అప్పుడు జానకీనాథ్ బోస్ బ్రిటిష్ ప్రభుత్వానికి తన అనమ్మతిని తెలియజేస్తూ తన రావు బహదూర్ బిరుదును వదులుకున్నాడు. ఆయన గొప్ప దాత, దేశభక్తి పరాయుడు, ఖాదీ అన్నా, స్వదేశీ వస్తువులన్నా ఎంతో అభిమానం కలవాడు. ఎన్నో జాతీయ విద్యా సంస్థల నిర్మాత, పోషకుడు కూడా. ఆయన కుమారులైన శరత్, సుభానులు కాంగ్రెస్ కు, జాతీయ కార్యక్రమాలకు తమ జీవితాలను అంకితం చేస్తున్నప్పుడు ఆయన వాళ్లను హృదయపూర్వకంగా బలపరిచాడు. సుభాను తల్లి పేరు ప్రభావతి. ఆమె కన్నవారిది ఉత్తర కలకత్తాలో హత్కోలా ప్రాంతం. వారిది సాంప్రదాయబద్ధమైన దత్త కుటుంబం. ఆమెకు 8 మంది మగపిల్లలు, 6 ఆడపిల్లలు. వారిలో సుభాను 9వ బిడ్డ. ఆమె మంచి సంకల్ప బలంతో పాటు సున్నితమైన వాస్తవ దృష్టి, నిశితమైన లోకజ్ఞానం గల స్త్రీ కాగా ఆమె ఆదర్శప్రాయమైన పద్ధతిలో తన యావత్తు కుటుంబ వ్యవహారాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేది. శరత్, సుభానులు మన దేశం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో అనుభవించిన బాధలను, చేసిన త్యాగాలను ఆమోదించటంలో ఆమె భర్త ఎంతో ధీరోదాత్తతను ప్రదర్శించారు. 1921 డిసెంబర్లో సుభాను చంద్రుని మొదటిసారిగా నిర్బంధించినప్పుడు శరత్ కు ఒక ఉత్తరం రాస్తూ, బాబు సుభాను, నిన్ను చూసి నేను గర్విస్తున్నా అన్నాడు జానకీనాథ్. మహాత్మా గాంధీ ప్రజాసేవ సిద్ధాంతం ఎప్పటికైనా భారతదేశానికి స్వరాజ్యాన్ని తెస్తుందని ప్రభావతి నమ్మింది. అదే సమయంలో తన కుమారుని ఏదో ఒక రోజున ప్రభుత్వం నిర్బంధించుతుందని కూడా ఊహించింది. ఈ విషయాన్ని ఆమెయే బయటపెట్టింది. బోను వంశీయుల చరిత్రలో సుమారు 27 సంవత్సరాల వరకు మాత్రమే వెనక్కి వెళ్లగలం. దశరథ్ బోను వారి మూల పురుషుడు. ఆయన వంశస్థులు కలకత్తాకు దక్షిణంగా 14 మైళ్లు దూరంలో ఉన్న మాహీ నగరంలో ఉంటూ ఉండేవారు.
అందుకే వారికి మాహీనగర్ బోసులు అనే పేరు సార్థకతమైంది. బోసుల వంశవృక్షంలో 14వ శాఖకు చెందిన మహాపతి బోసు చాలా అసాధారణమైన ప్రజ్ఞ కలవాడు. కాగా ఆయన నాటి బెంగాలు నవాబు దృష్టిని ఆకర్షించి ఆయన దగ్గర ఆర్థిక యుద్ధ శాఖల మంత్రిగా నియమితుడయ్యాడు. ఆయనకు సుబుద్దీ ఖాన్ అనే బిరుదు లభించింది. ఆయన శక్తి సామర్థ్యాలను పాలకులు గుర్తించి ఆయనకొక జాగీరును కూడా ఇచ్చారు. ఆయన నివసించిన గ్రామాన్ని ఇప్పటికీ సుబుద్దీన్పూర్ అని పిలుస్తుంటారు. మహాపతి మునిమనమడైన గోపీనాథ్ బోస్ కూడా అసాధారణమైన ప్రజ్ఞాశక్తి కలవాడు. ఆయన 15వ శతాబ్దం చివరి సంవత్సరాలలో సుల్తాన్ హుస్సేన్ షాన్ ఆర్థిక మంత్రిగాను నావిక దళాధిపతిగాను రాణించాడు. పురందర్ ఖాన్ ఆయన గౌరవ బిరుదు. ఆయన జాగీరును ఇప్పటికీ పురందరపురం అంటారు. అది మాహీనగర్కు ఎంతో దూరంలో లేదు. పురందర్ ఇంకా ఆయన తాత ముత్తాతలు తరాల తరబడి మంత్రులుగా పనిచేసినందున వారి కుటుంబానికి ఎంతో పలుకుబడి పరువు ప్రతిష్టలు ఉండేవి. ఇంతేకాదు పురందర్ మాహీనగర్ వాస్తవ్యుడు కాబట్టి ఆ ప్రాంతం దక్షిణ వంగదేశ కాయస్థుల కేంద్రం అయ్యింది. పురందర్ గొప్ప సాంఘిక సంస్కర్త కూడా. కాయస్థుల పురాతన ఆచారాలను గురించి చర్చించటానికి, వాటిని అవసరమైనంత వరకు సరిదిద్దటానికి, ఇంకా కాయస్థులందరినీ ఒక త్రాటి మీదకు తేవడానికి పురందర్ ఒకసారి 1,00,000 మంది కాయస్థులు హాజరైన మహాసభను నిర్వహించాడు. ఆ జనమందరికీ త్రాగేందుకు నీటిని అందించటానికి ఓ పెద్ద చెరువును త్రవ్వించాడు. ఆ పనిలో నిమగ్నమైన కార్మికులు వారి పారలను మాహీనగర్ దగ్గరలో ఒకే ఒక చోటుంచేవారు. పారను బెంగాలీ భాషలో కోడల్ అంటారు. కాగా అక్కడ కొడాలియా అనే గ్రామం వెలసింది. అదే జానకీనాథ్ పుట్టిన గ్రామం. ఆయన బిడ్డలు ఆ గ్రామం పేరు చెప్తేనే పులకరించిపోయేవారు. జానకీనాథ్ తన జీవితాంతం వరకు ఆ గ్రామంతో సన్నిహిత్యం సంబంధాలను ఉంచుకున్నాడు. దాని సాంఘిక అభివృద్ధి కోసం పాటుపడ్డాడు. ప్రతి సంవత్సరం దుర్గా పూజలు జరిగే రోజులలో జానకీనాథ్ తన స్వగ్రామానికి వెళ్లి తన గ్రామస్తులనందరినీ తిరగవేసేవాడు. ఆయన పిల్లలు ఆ పూజా కార్యక్రమాలలో పాల్గొనేవారు. సుభాష్ చంద్రుడు ఆ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 15 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు సుభాష్ చంద్రుడు తన తల్లికి ఉద్రేకపూర్వకమైన ఉత్తరాలను రాస్తూ ఆ గ్రామంలో తను పొందిన అనుభూతిని వర్ణించేవాడు. ఆ గ్రామాన్ని సాంఘికంగా అభివృద్ధి చేయటంలో శరత్ తన తండ్రి అడుగుజాడలలో నడిచేవాడు. ఒక్కొక్కసారి కొడాలియా అభివృద్ధి కోసం శరత్ చట్టాన్ని పక్కన పెట్టి కూడా పనిచేసేవాడు. చిన్న గ్రామమైన కొడాలియా బోసులకే కాకుండా భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్ని అర్పించి అంకితభావంతో కృషి చేసిన మరెందరో దేశభక్తులకు, విప్లవకారులకు జన్మనిచ్చింది. వారిలో మానవేంద్రనాథ్ రాయ్ ఒకరు. ఎంఎన్ రాయ్